హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీపీఎస్ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలో ఉండేటువంటి హెల్త్ సబార్డినేట్ సర్వీస్లో ఉండేటువంటి లైబ్రరీన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే డైరెక్ట్గా మీరు ఏపీపీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఓటీపీఎల్ లాగిన్ అవ్వడం ద్వారా డైరెక్ట్గా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత కూడా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే నోటిఫికేషన్ విడుదల చేయని సంస్థ పేరు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పోస్టుల పేరు చూసుకుంటే హెల్త్ సబార్డినేట్ సర్వీస్లో ఉండేటువంటి లైబ్రరీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత విద్యార్హత ఏముండాలంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాసెస్ ఎంజే ఎంఎస్సీ ఎంకామ్తో పాటు మీకు మెడికల్ లైబ్రరీ సైన్స్లో మీరు సంబంధిత బ్రాంచ్లు కంప్లీట్ చేసింటే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జీతం ఎంత ఉంటుందంటే 61,960 రూపాయల నుంచి 1,51,370 రూపాయలు ఇస్తామని నోటిఫికేషన్ క్లియర్గా మనకైతే మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే గమనించవచ్చు. ఎంపిక విధానం చూసుకుంటే మీకు కంపల్సరీ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అప్లై విధానం చూసుకుంటే మీరు డైరెక్ట్గా ఏపీపీఎస్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా మీరైతే ఓటీపీఆర్ లాగిన్ అవ్వడం ద్వారా కానీ లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ అవ్వడం ద్వారా కానీ డైరెక్ట్గా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభ తేదీ చూసుకుంటే మీకు మార్చి 27వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఎండింగ్ డేట్ ఎప్పుడంటే మీకు ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లై విధానం చెప్పండి మీకు ఏపీపీఎస్ వెళ్ళి మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పరీక్ష తేదీ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఏమిటి, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలు మీకు ఫర్దర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళైతే అప్డేట్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. వయసు చూసుకుంటే మీకు ఏప్రిల్ 1, 2024 జూలై 1, 2024 నాటికి మీకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య అయితే ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఫీజెస్ వివరాలు చూసుకుంటే జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చూసుకుంటే 250 రూపాయలు మరియు పరీక్ష ఫీజు చూసుకొని 120 రూపాయలు అయితే ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే 250 రూపాయలు మీకైతే మినహాయింపు అయితే ఉంటుంది అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే చెప్పండి కదా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనేసి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే మీకు 2 పేపర్లు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2 అనేసి. సో పేపర్ 1కి మనకైతే 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మినిట్స్ టైం అయితే ఉంటుంది, అంటే 150 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ 150 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. సో సేమ్ మనకి పేపర్ 2 కూడా ఉంటుంది. టోటల్గా చూసుకుంటే మీకు పేపర్ 2 అనేది 300 మార్కులకి, పేపర్ 1 అనేది మీకు 150 మార్కులు కేటాయించడం జరిగింది. టోటల్గా 450 మార్కులు అయితే మీకైతే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి, అది కూడా డిగ్రీ స్టాండర్డ్ నుంచి. లైబ్రరీ నుంచి మీకు పేపర్ 2లో మీకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉంటుంది, 1/3 కింద మీకైతే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ క్లియర్గా మనకైతే మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు. సో ఇంతే మనం ఏం చెప్పుకుందాం అందే ఇక్కడ కూడా ఇచ్చారు మనకి. మొదటి పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులు ఇస్తారు. రెండో పేపర్ 150 ప్రశ్నలు 300 మార్కులు అయితే ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్కుల విధానంలో అమలు ఉంటుంది. చెప్పాం కదా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ కూడా ఉంటుంది అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పరీక్షలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కట్ ఆఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన క్వాలిఫై మార్కులు వస్తే సరిపోతుంది అనేసి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు డౌట్స్ నాకైతే కామెంట్స్ ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై తీస్తాను. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ నోటిఫికేషన్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.